వైసీపీ వడపోతలో సీఎం సొంత జిల్లా కడప కూడా చేరిపోయింది. మూడో జాబితాలో రాజంపేట అభ్యర్థిని మార్చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడ మల్లికార్జున రెడ్డిని పక్కన పెట్టి జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఆకిపట్టి అమర్నాథ్ రెడ్డిని పార్టీ సమన్వయకర్తగా ప్రకటించారు. ఇదో కీలక పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే కొద్ది రోజులుగా రాజంపేట వైసీపీలో రగులుతున్న అసంతృప్తికి రగడకు మూడో జాబితాలో చెక్ పెట్టారు సీఎం జగన్. మేడ మల్లికార్జున రెడ్డి 2014లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు జిల్లాలో టీడీపీ గెలుచుకున్న ఏకైక సీటు రాజంపేట. అయితే 2019 ఎన్నికల నాటికి మేడ టీడీపీకి షాక్ ఇచ్చారు. జగన్ పంచం చేరటం, వైసీపీ టికెట్ సంపాదించడం అన్ని చకచకా జరిగిపోయాయి. వైసీపీ గాలిలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు మేడ. అయితే ఎన్నడూ లేనంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ఎమ్మెల్యే. వైసీపీలో మేడాకు వ్యతిరేకులు పెరిగిపోయారు. సీఎం జగన్ సొంత జిల్లాలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ వైసీపీకి ఇబ్బంది కలిగేలా కార్యక్రమాలు చేపట్టారు విమర్శలు వచ్చాయి. జిల్లా విభజన సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసే విషయంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఆనాటి ఉద్యమాలకు మేడానే నేతృత్వం వహించారని ప్రచారం జరిగింది. పార్టీ పెద్దలు పదే పదే పిలిచి హెచ్చరించారనే వార్తలు వచ్చాయి. కానీ మేడ మల్లికార్జున రెడ్డి వైఖరి మార్చుకోకపోవడంతో ఇప్పుడు ఆయన్నే పార్టీ మార్చేసిందని అనుకుంటున్నారు. అమర్నాథ్ రెడ్డి చిన్న నాయకుడేం కాదు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన లీడరే. పైగా వైఎస్ కుటుంబానికి కడప జిల్లాలో అత్యంత విధేయుడిగా ముద్రపడిన వ్యక్తి. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ కూడా. సీఎం జగన్ కు సన్నిహితుడు కూడా. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో 2009 ఎన్నికల్లో పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు ఆకేపాటి. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ వెంట నడిచారు. 2012 ఉప ఎన్నికలను గెలిచి జగన్ కు మరింత చేరువయ్యారు. 2014 ఎన్నికలు మాత్రం ఆకేపాటికి చేదు ఫలితాలను ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో జిల్లా అంతా వైసీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క రాజంపేటలోనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేడ మల్లికార్జున రెడ్డి చేతిలో ఓడిపోయారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. 2019లో టికెట్ ఆశించిన టీడీపీని వీడి వచ్చిన మేడాకు పట్టం కట్టింది వైసీపీ అధిష్టానం. కానీ పార్టీని వీడలేదు. జగన్ ఏం చెప్తే అదే చేశారు. దీంతో కడప జిల్లా జెడ్పీ చైర్మన్ గా పదవి సాధించారు ఆకేపాటి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రాజంపేటలో రంజుగా వైసీపీ రాజకీయం కొనసాగుతోంది ఏంటి? ఏదైతే వైసీపీ ప్రభుత్వం వైనాట్ 175 దిశగా అడుగులు ఏదైతే మూర్ఖనం అనేదో తెలియదు కానీ ఆ దిశగా కూడా ప్రస్తుతం పయనిస్తుందని తెలుస్తుంది. ఏదైతే అసంతృప్తిగా లేదంటే ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో తీవ్రంగా వ్యతిరేకత ఉన్న వాళ్ళని కూడా మార్చే వచ్చేలా ఉంది. ఈ దిశగా కూడా ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం రాజంపేట కేంద్ర బిందువు అయింది. ప్రస్తుతం ఆశావకు కూడా అలజడి మొదలైందని చెప్పవచ్చు. ఏదైతే రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న ఆయన గతంలో 2014 టీడీపీ నుంచి గెలిస్తే 2019 మారి వైసీపీ టికెట్ మీద గెలిచి అనంతరం కూడా ఆయన ఇరు పార్టీల నుంచి 2 దఫాలుగా గెలుపొందిన నాయకుడిగా కూడా మంచి పేరుంది. అయితే ఏదైతే జిల్లా సాధన సమితి పేరుతో నూతన జిల్లా అన్నమయ్య జిల్లా కేంద్ర బిందువుగా రాజంపేటను ఏర్పాటు చేసేగా అడుగులేశారో అక్కడ అప్పట్లో దాదాపు నిరసనలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు దాదాపు 15 రోజుల పాటు రాజంపేట కేంద్రంగా కూడా కొనసాగాయి. ప్రస్తుతం ఏదైతే నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున వైసీపీ నాయకత్వం వహించారో మొదటిగా మేడ మల్లికార్జున రెడ్డి కేంద్ర బిందువు అయినా తెలుస్తుంది. ఆ దిశగా కూడా ప్రస్తుతం అప్పట్లో మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిపించి ఇరువురిని కూడా సమక్షంలోనే మేడా కూడా అలాగే అతని మీద కొంచెం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాజంపేట సీటు కూడా గల్లంతో అవడానికి ప్రధాన కారణం జిల్లా సాధన పేరుతో నాడు చేసినటువంటి నిరసన కార్యక్రమాలకు కూడా మేడా కేంద్ర బిందుగా ఉన్నట్లు తెలియడంతోనే
ప్రస్తుతం ఆయన సీటు కూడా గల్లంతని తెలుస్తుంది. అయితే ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వస్తున్నటువంటి ఆకపట్టి అమర్నాథ్ రెడ్డికి కూడా లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే 2019లో సీటు ఆశించి భంగపడ్డ ఆకపట్టి అమర్నాథ్ రెడ్డికి చాలా తీవ్రంగా మనస్తాపం చెందారు. అయితే ఏనాడు కూడా పార్టీ కార్యక్రమాలు గాని పార్టీ విధేయునిగా కూడా ఉంటూ వస్తున్నారు. కీలకంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే రాజంపేట నియోజకవర్గంకి వచ్చే 6 మండలాలుగా తన అనుచర వర్గంతో చాలా మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఏదైతే ఎమ్మెల్యే స్థాయి కంటే ఎమ్మెల్యే కంటే అంతకు మించి అన్న సందర్భంగా కూడా ప్రజలతో మమేకం కావడంతో పాటు ఆ ప్రజల సమస్యల దిశగా అడుగులేదని తెలుస్తుంది. ఇప్పటికే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా నాడు టికెట్ నిరాకరించి ప్రస్తుతం అనూహ్యంగా ఆయనకు టికెట్ కేటాయించడం పట్ల కూడా ప్రస్తుతం ఆకపాటి అనుచర వర్గం కూడా ప్రస్తుతం రాజంపేటలో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఒకే పార్టీలో ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ టికెట్ నిరాకరించి అనంతరం కూడా ఏదైతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి వైపు మొగ్గు చూపడం పట్ల కూడా పెద్దిరెడ్డి కుటుంబం కూడా చాలా కీలకంగా పాత్ర పోయించింది తెలుస్తుంది. ఏదైతే నాడు నిరసనల పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినటువంటి మేడాకు సీటు గల్లంత అయితే ప్రస్తుతం అదే ప్రజలతో మమేకమతో మంచి సోమడిగా మంచి విధుడిగా ఉంటూ వస్తున్నటువంటి కూడా మంచి పట్టు ఉంది ఆకపాటికి. ఆ నేపథ్యంలోనే గతంలో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా జడ్పీ చైర్మన్ గా ప్రస్తుతం ఆకపాటి అమర్నాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2009 ఎలక్షన్స్లలో వైఎస్ఆర్ హయాంలో వైఎస్ఆర్ ప్రోత్సాహంతో కూడా నాడు తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా వస్తున్నారు. ఆయన మరణాంతం కూడా జగన్మోహన్ రెడ్డి వెంట 2012 బైబిల్లో ఆయన రాజీనామా చేసి ఆ బైబిల్లో కూడా గెలవడం జరిగింది. అనంతరం టికెట్ ఆశించి భంగపడుతూ వస్తున్నటువంటి ఆకపట్టి అమర్నాథ్ రెడ్డికి కూడా నాడు గతంలో కూడా ఏదైతే టీటీడీ చైర్మన్ పదవి ఆశించి అప్పట్లో కూడా చాలా విముఖత ఎదురైందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సీటు ఇవ్వడం పట్ల కూడా ఇటు వైసీపీ కూడా ఏదైతే దూరం అవుతున్న వైసీపీ సీటును ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ఇస్తేగినా తీవ్రంగా పుంజుకుంటారు, భారీ మెజార్టీ తీసుకు అడుగులేస్తారని ఏదైతే పెద్ద పథకం వేశారో జగన్మోహన్ రెడ్డి ఆ దిశలో కూడా సక్సెస్ గా అయ్యేటట్టు కనబడుతుంది. ఇప్పటికీ కూడా నిన్న 3వ జాబితాలో ఆకపాటి అమర్నాథ్ రెడ్డి పేరు వెలువడంగానే ఇట్లా రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అనుచర వర్గం కూడా పటాకులు పేల్చి పెద్ద ఎత్తున నూతన ఉత్సాహంలో కూడా కేరింతలు కొడుతూ పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం అదే దుక్కుడు కూడా ప్రస్తుతం మరి కొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ప్రస్తుతం ఆయన ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందుకంటే ఒక పక్క మేడా మల్లికార్జున రెడ్డికి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన అనుచర వర్గం కానీ ఆయనకు మద్దతుదారులు కూడా తీవ్రంగా వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఏ వైపుగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తారా లేదంటే ఆకపాటి అనుచర వర్గం ఆకపాటి వైఎస్ఆర్ శ్రీనివాస్ అంటే మీరు చెప్తున్నట్టు చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్స్ అందరినీ కూడా మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజంపేట సీటును కూడా మార్చిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సిట్టింగ్స్ ను మార్చింది ఎంతవరకు వైసీపీకి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? రైట్, ఇప్పటికే ఈ 3 విడతల అభ్యర్థులను చూసుకున్నటువంటి వీళ్ళలో కొంతమందికి మాత్రమే సిట్టింగ్ రెన్యువల్ చేసుకోవడం జరిగింది. మరి కొంతమందిని ఇన్ఛార్జిగా ప్రకటించడంతోనే ప్రభుత్వ నియోజకవర్గాల వారిగా దూకుడుగా అలాగే సోముడిగా అలాగే మంచి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తులకే ప్రస్తుతం ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఏదైతే 2019 ఎలక్షన్లలో ఘన విజయం తో భారీ మెజార్టీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఈ 4.5 ఏళ్ల పాటు కూడా గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాల నుంచి అలాగే ఏదైతే టీడీపీ చేపడుతున్నటువంటి ప్రెస్ మీట్లకు కూడా కనీసం ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ అటాక్ చేయలేని వ్యక్తులను కేంద్రంగా చేసుకున్నటువంటి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గాల వారిగా చాలా డౌన్ ఫాల్ ఉండి సర్వేలలో కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నటువంటి అభ్యర్థులు మార్చి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 3 ఫస్ట్ మొదటి 2 విడతల్లో కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఏ ఒక్కరి చేర్పులు చేయలేదు. ప్రస్తుతం 3వ జాబితాలో కేవలం ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట అభ్యర్థులు మాత్రం మార్పులు చేర్పులు చేశారు. మేడాకు ఇక్కడ ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత పార్టీకి తీవ్ర నష్టంగా చేకూర్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే అది వైసీపీ అధిష్టానం ఆ దిశగా మార్పులు చేర్పులు చేసిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఈ 3 విడతల్లో చూసుకున్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలలో ప్రస్తుతం మరియు 4వ విడత కూడా వెలువడే అవకాశం ఉంది సంక్రాంతి తర్వాత. అక్కడలో కూడా దాదాపు మరో 4 నుంచి 5 ఇన్ఛార్జీలు కూడా మార్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఆశావాకుల్లో లేదంటే ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలలో మమేకం కాకుండా ఏదైతే పార్టీ కార్యక్రమాలు లేదంటే సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేక
ఏదైతే వెనకడుగు వేస్తున్నారో లేదంటే ప్రజా వ్యతిరేక విధానానికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా Yes. ప్రస్తుతం వైసీపీ అధిష్టానం మార్పులు చేపట్టడం తెలుస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట ఏదైతే మార్పు జరిగిందో ఇదే తొలి అభ్యర్థిగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట సీటు మార్పుతో ప్రస్తుతం అలజడిగా కొనసాగుతుంది. మరి వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఇటు సిట్టింగ్ Yes. ఎమ్మెల్యేలు లేదంటే ఆశావాకులు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ శ్రీనివాస్.